దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసునామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని మనసులో ఉన్న ఒక భయంకరమైన బాధను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులైన మనుషులందరూ తమ పిల్లల గురించి ఎలాగైతే ఆలోచిస్తారో అలాగే దేవుడు కూడా భూమి మీద మనుషులమైన మనందరి కోసం ఆలోచన చేసి ఎన్నో విషయాలు చెప్పాడండి. ఆ విషయంలో ఎన్నో ఉన్నాయి. అందులో ఒక విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఏంటంటే, దేవుణ్ణి బాధించే ఒక బాధ మనుషులు వ్యభిచారం చేయటం, జారత్వం చేయటం. ఈ విషయాలు చేస్తున్నప్పుడు దేవుడు పడే బాధ అంతా ఇంత కాదండి. అందుకే ఈరోజు పాఠంగా జారత్వమునకు దూరముగా పారిపోవుట దేవుని చిత్తమా అని ఈరోజు టైటిల్ పెట్టి మాట్లాడుకుంటున్నాం మనమంతా. చివరి వరకు వినండి. వింటున్న ఈ మాటలు నావి కాదు, దేవుని మనసులో ఉన్నవి. కనుక దేవుడు ఏం చెబుతున్నాడో అందులో మంచి ఏంటో ఆలోచన చేసి మన బ్రతుకులను మార్చుకుందాం. రాకడ సమయం దగ్గరగా ఉన్నది గనక జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుడు చెప్పినట్లుగా చివరి దినాలలో ఉన్నామని తెలుస్తుంది కనుక దేవుడు చెప్పినట్లయినా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఈ జారత్వం గురించిన విషయాలు మనం బాగా తెలుసుకుందాం. ఏమండి, మన కుమార్తె కానీ మన కుమారుడు కానీ ఒక అబ్బాయి మోజులోనో ఒక అమ్మాయి మోజులోనో పడుతున్నప్పుడు వాళ్ళు అలా వెళ్ళిపోతున్న సందర్భంలో తల్లిదండ్రులైన వాళ్ళు చాలా బాధపడతారండి. ఎందుకంటే పిల్లలు వాళ్ళు పొరపాట్లు చేసి ఎక్కడ దెబ్బలు తింటారో లేక అవమాన పాలు అవుతారో అని ముందుగానే పసిగట్టి కొన్ని సందర్భాలు చెబుతారు. నాయన, నువ్వు అమ్మాయి వైపు తిరగద్దురా అంటారండి. అమ్మాయికి అయితే అమ్మ ఆ అబ్బాయి వైపు నువ్వు తిరగద్దమ్మా అని ముందు జాగ్రత్తలు ఎలాగైతే చెబుతారో దేవుడు కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కలిపి ఒకేసారిగా బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఎందుకంటే అండి, మనకంటే ముందు పుట్టిన తరాలలో ఆయన ఎంతో బాధపడ్డాడు. ఉదాహరణకు ఆదాము దగ్గర నుంచి ఆలోచన చేస్తే ఆదాము అవ్వల విషయంలో కూడా దేవుడు పండు తినొద్దు అని చెప్పాడు. ఎందుకంటే పండు తింటే ఎంతగా మనిషికి అన్యాయం జరిగిపోతుందో, దేవునికి దూరం అవుతారో చెప్పాడు. ఇక నోవా జలప్రళయం ముందుకు వచ్చేస్తే అక్కడ కూడా ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం చూస్తే, ఆదికాండం 6వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే వాళ్ళు మనసుకు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారటండి. మనసుకు ఎవరు నచ్చితే వారిని ఒక పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇంకొక ఆమె నచ్చిందా ఆమెను కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా దేవుని కుమారులు దేవుని కుమార్తెలు చక్కని వారిని చూచి అంటే చక్కగా దేవుని కుమార్తెలు ఉన్నారని నీ ఇష్టానుసారంగా నువ్వు పెళ్లి చేసుకుంటే దేవుడు ఎంత బాధపడతాడు. అప్పటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఎంతమందినైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆదాముకు దేవుడు భార్యగా ఇచ్చింది 100 మందిని కాదు, ఒక్కరినే. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఆదాముకు భార్యగా ఒక ఆమెనే ఇచ్చాడు, ఒక ఆమె ఉంటేనే మంచిదని. మరి కొత్త నిబంధనలోనైనా మనకు అదే చెప్తున్నాడండి. కానీ ఆ కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్న ఆ కాలంలోనే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా తప్పు లేదన్న ఆ కాలంలోనే దేవుడు ఎంతగా బాధపడిపోతున్నాడంటే, ఆదికాండం 6వ అధ్యాయం అంతా చూస్తే దేవుడు నరులను చేసినందుకు సంతాపము నుండి భూలోకమంతా చెడిపోయిందట, తమ మార్గములను చెరిపివేసుకొనిరి అన్నాడండి. మనుషులంతా చెడిపోతున్నారు. జారత్వం వైపు ఆలోచన చేస్తే, వ్యభిచారం వైపు ఆలోచన చేస్తే అవే ఎక్కువగా జరుగుతున్నట్లుగా మనకు కనబడుతుంటుంది. ఆదికాండం 19వ అధ్యాయంలోనికి వచ్చినా అక్కడ కూడా ఏమంటున్నాడో ఒక్కసారి దేవుడు చూద్దామండి. ఎందుకంటే జారత్వం విషయమై దాని యొక్క విషయాల విషయం ఈరోజు కొంచెం సేపు ధ్యానించుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము సొదొమ గొమొర్రా మనుషుల పరిస్థితి ఆ రోజు ఎలా ఉందంటేనండి, పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలురును
వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టేశారట. ఎవరెవరు అన్నప్పుడు అందులో బాలురు ఉన్నారు, వృద్ధులును ఉన్నారు, ఇంకా ఏమన్నాడంటే ప్రజలందరూ అన్నాడండి. ఆ గ్రామంలో పరిస్థితి, ఆ పట్టణంలో పరిస్థితి, ప్రజలందరికీ ఏం పరిస్థితి అంటే వాళ్ళందరూ ఒకటే మాటగా మాట్లాడుతున్నారు. 5వ వచనంలో లోతుని పిలిచి, కమాన్ లోతు బయటికి రా, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రా, కమాన్ అంటున్నారండి. అంటే వారిని కూడునట్ల, వారు దేవదూతలని తెలిసినా ఆ పట్టణానికి ఎవరైనా కొత్త మనుషులు వస్తే వారిని కూడా పోనివ్వక మేము వారిని కూడాలి. వ్యభిచారం, కామం ఎక్కువైపోయింది. దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడో మనకందరికీ తెలుసు. దేవుని బాధ ఎంతుందో మనం ఆలోచన చేస్తే ఆదాము దగ్గర నుండి సొదొమ మనుషుల వరకు కూడా జారత్వం, వ్యభిచారం చేస్తూనే ఉన్నారండి. అంతటితో ఆగిందా? బైబిల్ గ్రంథాన్ని మనమంతా పరిశీలన చేస్తే యేసు ప్రభు కూడా ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు 2వ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ఈ లోకం పరిస్థితి కూడా ఎలా ఉంటుందో ఆయన మాటలలో మనకు చెప్పేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో భూమి మీదకి వచ్చేసరికి ఈ భూమి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి లూకాసు వార్త 17వ అధ్యాయం 27వ వచనం, 26, 27, 28. లూకాసు వార్త 17వ అధ్యాయం 26, 27, 28. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. సేమ్ టు సేమ్. నోవహు దినములలో వారు తమకు మనసుకు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకోవడం, వారి ఇష్టానుసారంగా ఎంతమందిని అంటే అంతమందిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెళ్లి చేసుకుంటూనే ఉన్నారండి. ఇక వేరే ఆ కార్యక్రమాలు లేవిక. తినడము, త్రాగడము, పెళ్లి చేసుకోవడము, అనుభవించడమే. ఈ దేవుణ్ణి మర్చిపోయారు జనమంతా. అందుకే నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేస్తున్నారంటే ఒకటే పని, తినొచ్చు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికి ఇయ్యబడుచు నుండిరి. ఈరోజు కూడా మందు షాప్ ఓపెన్ చేశారు. కరోనా విషయం మే 4వ తేదీ ఓపెన్ చేశారండి జగన్ గారు. ఎంతమంది అండి? వేలకు వేల మంది లైన్లో ఒకరికొకరు వెనకల ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? త్రాగడం జాలించట్లేదా? నో. తినే విషయంలో లేదు. తినడము, త్రాగడము, పెళ్ళికి ఇవ్వడము ఇవి చాలించలేదండి. ఆ దినాలలో మనుషులంతా చెడిపోయారు. అదేలాగనే ఈరోజు ఉన్నాడు. చదువుకున్న పిల్లవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు సొదొమ గొమొర్రా పట్టణంలో ఎలాగైతే ఉన్నారో అలాగే ఇప్పుడు కూడా ఉంటుందని 29వ వచనంలో చెప్తున్నారు చూడండి. 28, 29. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు ఉండిరి. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలలో జరిగినట్లు కూడా జరుగుతుందా? అవును. పిల్లలు మొదలుకొని ముసలివాండ్ర వరకు వాళ్ళు తినుచు, త్రాగుచు, వ్యభిచారమే. బయటికి రా, కూడాలి అన్నట్టుగా ఆ రోజు ఎలాగైతే ఉంటుందో ఈ రోజు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. మనిషి కుమారుని దినములలోనూ జరుగును. ఆయన రాకడకు ముందు కూడా, ఆ రోజు జలప్రళయానికి ముందు, లోకం అంతమైపోయే ముందు కూడా అలాగే ఉన్నారు. ఈరోజు క్రీస్తు రాకడకు ముందు కూడా సేమ్ టు సేమ్ అలాగే జరగబోతుంది. అంటే జారత్వము, వ్యభిచారము ఎంత రేంజ్లో ఉందో మనకు అర్థం కావాలి. ఇదేనండి దేవునికి బాధగా ఉందండి. దేవునికి ఎంత బాధగా ఉందంటేనండి ఆయన మనస్సు చాలా ఘోరంగా. ఈ కరోనా ప్రపంచమంతా వచ్చేసిందంటే కారణం ఏమనుకుంటున్నారండి? అందరిని దేవుడు చంపాలనుకుంటున్నాడంటే ఆయనకు కోపం పుట్టిందండి. ఎందులో తెలుసా? ముఖ్యంగా బైబిల్లో ఉన్న దేవుని మనసు మనకు అర్థమైతే వ్యభిచారం, జారత్వం ఎక్కువైపోయిందండి. దేవుని మర్చిపోయారండి. తినడం, త్రాగుట, వ్యభిచరించడంలో, సుఖపడటంలో ప్రపంచమంతా మునిగిపోయిందండి. అందుకే ఆయన అంటున్నాడు, పౌలు గారి చేత మనకు ఒక మాట రాయిస్తున్నాడండి. ఏంటి ఆ మాట అన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ప్రియులారా.
18వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. అందులో దేవుడు రాస్తున్నాడు పౌలు గారి చేత. ఏమంటున్నాడంటే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఎందుకంటే, ఎందుకు పారిపోమంటున్నారంటే, ఏమైనా పులి వెంటాడింది అనుకోండి, పులి, అక్కడే ఉంటామా? పారిపోతాం. ఎందుకంటే పులి అన్నది ప్రమాదకరమైంది. అది దానికి మనం దొరికామా, అది మనల్ని చంపేస్తుంది. ఎస్, జారత్వం కూడా సేమ్ టు సేమ్ దానికి పారిపోవుడి అంటున్నాడంటే పారిపోవాలి, లేకపోతే అది నిన్ను చంపుతుంది. నిజమా? ఎస్, ఎందుకంటే దేవుడు అంటున్నాడు, జారత్వము చేయు ప్రతివాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. తన సొంత శరీరానికే హానికరముగా చేసుకుంటున్నాడు. ఏమండి, ఈరోజు జారత్వం అన్నా వ్యభిచారం అన్నా మనకు తెలిసింది ఒకటేనండి. పెళ్లి కాకముందు చేసే కార్యక్రమాలను, పాప కార్యక్రమాలను మనం ఏమంటామంటే జారత్వము. పెళ్ళి అయిన తర్వాత చేసే కార్యక్రమాలను, అక్రమ సంబంధాలు మనం ఏమంటాం తెలుసా? వ్యభిచారము అంటామండి. అంటే జారత్వమైన వ్యభిచారంలోనైనా జరిగే ప్రక్రియ మాత్రం ఒకటే. దేవుడు జారత్వమునకు దూరంగా పారిపోమంటున్నాడు. ఎందుకంటే నాయన, ముందుగా నీకు తెలియంది ఒకటి ఉంది. ఎందుకంటే నీవు దేవుని వలన అనుగ్రహింపబడి నీకు ఇచ్చిన ఈ దేవాలయమును నువ్వేం చేసుకుంటావంటే పాడు చేసుకుంటావు. అంటే నీ శరీరాన్ని సమాధిలోనికి తీసుకొని పోతావు అంటాడండి. ఎందుకంటే ఏమండి, వ్యభిచరించడానికి ఏమొస్తుందో మనకి ఈరోజు ప్రభుత్వం చెబుతుంది. ఏంటో తెలుసా? ఎయిడ్స్ ప్రమాదకరమైన రోగము, దానికి మీరు దూరంగా ఉండండి అని ఈరోజు మనకు ప్రభుత్వం చెబుతుంది. ఎందుకంటే వ్యభిచారం చేయడం వల్ల ఎయిడ్స్ వస్తే, ఆ ఎయిడ్స్ వల్ల ఏమైపోద్దంటే శరీరంలో ఉన్న రక్తము, శరీరంలో ఉన్న ఆ శరీర కండరాలు, నరాలు అన్నీ బలహీనమైపోయి చివరకు ఎముకలు కూడా మిగిలి ఏమైపోతామో తెలుసా? మనిషి మరణానికి వెళ్ళిపోతాడండి. అదే పరిస్థితి ప్రభుత్వం చెప్పకముందే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో మనం మేలు కోరి ఎప్పుడో చెప్పాడు. కానీ మనం దేవుని మాటలు పట్టించుకొనక, మనం దేవుని మాటలు వినక ఏమైపోతున్నామంటేనండి చనిపోతున్నారండి చాలామంది. చూడండి ఒకసారి ఆయన ఏమంటున్నాడు, సామెతల గ్రంథం 5వ అధ్యాయము, 5వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. జారస్త్రీ నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అనిందండి బైబిల్లో. అంటే జారస్త్రీ దగ్గరికి నువ్వు వెళ్ళిపోతే, వ్యభిచారం చేయడానికైనా, జారత్వం చేయడానికైనా, దేనికైనా వెళ్ళిపోతే దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరినట్టు. నువ్వు అక్కడికి పోతేనైనా జారశ్రీ దగ్గరికి చచ్చిపోతావు. చనిపోవడమే కాకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? పాతాళమునకు, నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు. అంటే పులిని చూసి నువ్వు ఎలాగైతే పారిపోయావో చంపుతుందని, జారస్త్రీని చూసి కూడా ఏం చేయాలి తెలుసా? పారిపోమన్నాడు. అందుకే జారత్వమునకు దూరముగా పారిపోవుడని కొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా చెప్పాడు. ఇక్కడ కూడా మనకు అంటున్నాడు, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో, జారస్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. నాయన, చచ్చిపోతావురా, దాని దగ్గరికి వెళితే నిన్ను చంపేస్తుందిరా, కాబట్టి దాని మార్గమునకు నువ్వు దూరంగా ఉండు. దాని ఇంటి వాకిటకు వెళ్ళొద్దు, దాని ఇంటి వాకిటికి వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రాణాలు పోయే ముందు ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. ముందు ప్రాణాలు పోతాయని చెప్పాడు, తర్వాత చెప్తున్నాడు, వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు. అదే 5వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు సామెతలో. క్రూరులకు, కఠినమైన వాళ్లకు, నిన్ను చంపేసే వాళ్లకు నీ జీవిత కాలాన్ని ఇచ్చేస్తావు. పరులకు నువ్వు యవ్వన బలాన్ని ఇచ్చేస్తావు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీకున్న సంసారంలో ఉన్నటువంటి ఆ తల్లి తండ్రులు, భార్య పిల్లలు, ఎంతోమంది, నీకు కుటుంబం లేదా? వాళ్ళు అనుభవించాల్సినటువంటి భోగాలన్నీ, నీవు సంపాదించిన సంపద వల్ల వాళ్ళు అనుభవించాల్సిన సుఖాలన్నీ ఇప్పుడు ఎవరు అనుభవిస్తారంటే, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము, నీ అన్యుల ఇల్లు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళ ఇంటికి చేరిపోతుందట, నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదన. ఇంకా అంటున్నాడు,
11వ వచనంలో చెప్తున్నాడు, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, నీ మాంసం నీ శరీరం ఏమంటే క్షీణించినప్పుడు, ఇలాంటిదే ఎయిడ్స్ రోగం వచ్చిన తర్వాత నీ మాంసము నీ శరీరం అంతా పోయి నీకు ఎముకలు గుడి మిగిలితే అప్పుడు అంటావట, అయ్యో పండవచనం నా ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని. బోధకులు నీకోసం పంపిన వాళ్ళయ్యా, బోధకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుడు పంపించిన వాళ్ళంతా నీ బాగు కోరి ఎక్కడ నువ్వు చనిపోతావు అని నిన్ను రక్షించుకోవడానికి దాని జోలికి వెళితే నిన్ను చంపేస్తుందని తెలిసి దేవుడు బోధకులు నీ దగ్గరకు పంపించి హెచ్చరిస్తే నువ్వు ఖాతరు చేయలేదు. చివరికి వరకు వచ్చిన తర్వాత నీ మాంసము నీ ఎముకలు అన్నీ వెళ్ళిన తర్వాత అప్పుడు అంటావట, నా బోధకుల మాట నేను ఎలా వినకపోతిని. 13వ వచనం, నా ఉపదేశకులకు నేను ఎలా చెవియొగ్గలేదు. అప్పుడు అంతా నాశనం అయిపోయిన తర్వాత ఆ మాటలు వచ్చే ముందుగా దేవుని మాటలు వినొచ్చు కదా. అందుకే ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది కాబట్టే దేవుడు అంటున్నాడు, నాన్న పోవద్దు. జారశ్రీ ఎవరో కనుక్కోవాలా? అయితే జారశ్రీ అంటే ఎవరో నీకు తెలియజేయాలా? అది కూడా చెబుతాను నాన్న. నీకు ఒకవేళ జారశ్రీ అంటే ఎవరో నీకు తెలియదు, నువ్వు కనుక్కోలేవు నా కుమారుడా, అయితే వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి నేను నీకు చెబుతానంటాడు. జారశ్రీలు అంటే ఎవరో లేరు, మన ఇళ్ళలోనే ఉన్నారండి. మన ఇళ్ళలోనే ఎవరంటే ఏమండి, కరోనా పేషెంట్ ఎవరన్నా కానీ ఆ లక్షణాలు కలిగిన వాడిని మనం కనుక్కుంటున్నాం. దొంగ ఎవరు అన్నప్పుడు దొంగ లక్షణాలు కలిగిన వాడిని మనం కనుక్కుంటున్నాం. ఎయిడ్స్ ఎవరో ఎయిడ్స్ లక్షణాలు కలిగిన వాడిని కనుక్కుంటున్నాం. అలాగే జారత్వపు లక్షణాలు అయితే ఎవరికైతే ఉంటాయో వాళ్ళే జారులు. అదే దేవుడు అంటున్నాడు. జారులు అంటే ఎవరు? జారత్వం చేసే వాళ్ళు ఎవరు? జారశ్రీ అంటే ఎవరు? మగాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఇద్దరి గురించి చెప్పాడు దేవుడు. అసలు జారశ్రీ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. జారత్వం చేసే మగాడు ఎలా ఉంటాడో కూడా అది కూడా చూద్దాం. ఒకటి ఫస్ట్గా సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. ముందు 6వ అధ్యాయం చూద్దామండి. సామెతల 6వ అధ్యాయం 24వ వచనం, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చక మాటలకు లోబడకుండాను అన్నాడండి. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను అంటే మంచి స్త్రీలు ఉన్నారు, చెడు స్త్రీలు ఉన్నారు. ఇక్కడ చెబుతున్నాడు దేవుడు. అందరూ చెడ్డవాళ్ళని చెప్పలేదు దేవుడు, ఇక్కడ అందరూ చెడ్డవాళ్ళని చెప్పట్లేదు. చెడు స్త్రీలు, ఈ లక్షణాలు కలిగిన వాళ్ళే చెడ్డ స్త్రీలు. చెడు స్త్రీ యొద్దకు నువ్వు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అంటే ఒక స్త్రీ నీతో మాటలు మొదలుపెడితే ఎలాంటి మాటలు మాట్లాడుతుందో తెలుసా? జారస్త్రీ అయితే ఇచ్చకపు మాటలు. అంతకు ముందుగా ఏం చేస్తుందంటే 25వ వచనం, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది ముందుగానే చక్కగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో నోవో జలప్రలయం ముందు కూడా జరిగింది ఏంటంటే దేవుని కుమార్తెలు చక్కని వారిని చూచి ఆ చక్కదనానికి పడిపోయి వ్యభిచారం చేశారండి. అప్పుడు తొలి చూపులోనే ప్రేమ, ఫస్ట్ సైట్, లవ్ ఈజ్ ఫస్ట్ సైట్ అంటారు చూడండి. చక్కని వారిని చూసి పడిపోయారండి వాళ్ళు అక్కడ. ఇక్కడ కూడా 25వ వచనంలో దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడుకోమంటే దేవుడు ఆడవాళ్ళని చక్కగా చేశాడు మంచిగా, కానీ వాళ్ళే చెడస్త్రీలుగా మారిపోయారు. వాళ్ళకున్నటువంటి చక్కదనంతో ఎంతోమంది నాశనం చేస్తున్నారు. అదే ఆమె ఏం చేస్తుందంటే అది తన కనురెప్పలను చికులించి నిన్ను లోపరుచుకొనును అన్నాడండి. అది తన కనురెప్పలను చికిలించి లోపరుచుకొని నువ్వు కళ్ళతో నిన్ను లోపరుచుకుంటుందట. నువ్వు లొంగిపోతావు. ఆ చూపులతో ఫ్లాట్ చూపులతోనే గుచ్చేస్తుంది నిన్ను. ఒక చేపను బాణముతో ఎలాగైతే పొడి చేస్తారో అలాగా చూపులతో మాటలతో మనిషిని లోపరుచుకుంటుందట. ఇలా లోబడిపోతే ఏమంటున్నాడంటే 26వ వచనంలో, వేశ్యా సాంగత్యము చేయడానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును. అంటే నీకు చివరికి మిగిలేది చిప్పే. ఆ చిప్పలో రొట్టె అంటే అడుక్కునేవాడు అయిపోతావు, బిచ్చగాడు అయిపోతావు, రోడ్ల మీద తిరిగేస్తావు. ఎందుకంటే అలాంటి స్త్రీలు ఒక్కరినే ప్రేమించరు, ఒక్కరినే నాశనం చేయరు. దేవుడు అంటున్నాడు అది పడద్రోసిన వాళ్ళు ఎంతోమంది అంటాడండి బైబిల్లో. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చూడండి, ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. దాని మాటలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను.
అధికమైన లాలన మాటల చేత అది లోపరుచుకున్న వానిని, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయాను. ఏమండి, మాటలు ఇచ్చకపు మాటలు మాట్లాడి ఆ మాటలతోనే ఈడ్చుకొని పోయిందంటే ఎంత పవర్ఫుల్ లేడీ అండి జారస్త్రీ. ఒక సింహం కదా ఒక మనిషిని వేటాడి లాక్కొని ఈడ్చుకొని పోతుంది బలమైన దానిని. అంత బలమైనది ఆ మాటలు అవి. ఆ మాటలతోనే అతన్ని ఈడ్చుకొని పోయిను. వెంటనే పశువు వదకుపోవునట్లు, పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబును చీల్చు వరకు వాడు దాని వెంట పోయినట్టు ఎవడు చెప్పినా వినడేడు. అది చీల్చే వరకు, గుండెను చీల్చేంత వరకు అంత చేస్తున్నా అది ప్రాణహానమైనదని వీడు ఎరుగకపోవడం అనేది ఇది చాలా ఘోరమైందండి. ఎందుకంటే వీనికి జ్ఞానం లేదు, వీనికి అంత ఆలోచన శక్తి లేదు. పోతున్నాడంటే పోతున్నాడు కానీ ఎందుకు లేదంటే దీనికి జ్ఞానం లేదు. ఎందుకంటే ఒకసారి ఆ మాట కూడా చూడండి, అదే సామెతల గ్రంథము 7వ అధ్యాయంలోనే ఆ అధ్యాయంలోనే ఏమంటున్నాడంటే 6వ వచనంలో చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 6వ వచనం, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా, ఆ జారశ్రీ చూస్తుందట, చూడగా జ్ఞానము లేని వారి మధ్యను, ఎవరిని క్యాచ్ చేస్తుందో తెలుసా ఇది? జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. అబ్బో, దీనికి క్యాచ్ అయిపోయేవాళ్ళు, ఇది ఈడ్చుకుని పోయేవాళ్ళు ఎవరంటే బుద్ధి లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళట. ఏమండి, జారత్వం చేసేవాళ్ళకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా? లోకంలో ఉన్నవారు మాకుంది బుద్ధి జ్ఞానం అని తినుచు త్రాగుచు ఏసీ కారులో తిరుగుతూ వ్యభిచారాలు జాగ్రత్తలు చేస్తూ మేమే ఇంటెలిజెన్స్ అని తిరుగుతుంటే దేవుని జ్ఞానం ఏమంటుందంటే బుద్ధి లేదు, జ్ఞానం లేదు అంటున్నాడండి దేవుడు. నిజమా? అవును. ఎందుకంటే ఒక మాట వీరికి తెలియదు. అదే మాట ఏంటో ఒక్కసారి చూద్దాం. 24వ వచనం, 7వ అధ్యాయం 24వ వచనం. ఆడంటున్నాడు, నా కుమారులారా చెవియొక్కుడి, నా నోటి మాటలు ఆలకింపుడి, జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము, దారి తప్పి అది నడుచు త్రోవల్లోనికి పోవుకుము. అది దారి తప్పింది ఎప్పుడో, అది దారిలో లేదు నాయన, అదే దారిలో లేదు, నువ్వు ఆ దారిలోనికి నువ్వు వెళ్ళిపోతావేంటి? అది 26వ వచనంలో అంటున్నాడు, నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఎందుకంటే 26వ వచనం చూడు, అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. నీకు బుద్ధి జ్ఞానం లేక ఈ విషయం తెలుసుకోలేకపోతున్నావు. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పో మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగును. చెప్పాడు దేవుడు. జారస్త్రీ ఎలా ఉంటుందో నీకు తెలియదని అడిగితే దేవుడు ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నాడు చూడండి. ఏమండి, దేవుని మాటలు వినండి. ఎందుకంటే దేవుడు చెప్పే మాటలు ఎంత బాధగా ఉంటాయో, ఎంత ప్రేమగా ఉంటాయో చూడండి. జారస్త్రీలు అంటే ఎవరో కాదు, ఇలాంటి లక్షణాలు కలిగిన నా భార్య అయినా ఇది జారస్త్రీనే. జారస్త్రీ అంటే ఎవరో కాదు, ఈ లక్షణాలు కలిగిన ఎవరైనా జారస్త్రీలు ఈ లక్షణాలు కలిగి ఉంటే. ఎందుకంటేనండి జారస్త్రీ అంటే ఎలా ఉంటుందో ఇంకా ముందుకు పోయి దేవుడు ఈ లక్షణాలు కలిగిన దానికే కాకుండా ఇంకా చెప్పాడండి. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి ఒకసారి. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము, హెచ్కేల్ గ్రంథము 16వ అధ్యాయము ఇందులో ఒక మాట చెప్తాడు చూడండి. 32వ వచనం చూడండి. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. వ్యభిచారిణి యగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకును కదా అంటున్నారండి. అంటే జారస్త్రీ, వ్యభిచారపు స్త్రీ అంటే ఎవరంటే ఇదిగో ఈ లక్షణాలు, ఇంతకుముందు మాట్లాడుకున్న ఈ లక్షణాలు, తర్వాత ఈ లక్షణాలు కూడా. జారస్త్రీ వ్యభిచారి ఏం చేస్తుందంటే తన స్వంత పురుషుని త్రోసివేసి, అంటే మొగుడిని పక్కన పెట్టి అన్యులను చేర్చుకును కదా, అంటే పక్క మగవాడిని చేర్చుకుంటుంది. ఇదే జారస్త్రీ, ఇదే వ్యభిచారి. ఇంటికి దేవుడు ఏమంటున్నాడంటే దూరముగా పారిపోనన్న, వీళ్ళ చేతులు చిక్కావా,
నీ ఒళ్ళు పోతుంది, నీ ఇల్లు పోతుంది, నీ ఆరోగ్యము పోతుంది, చివరికి నీ ప్రాణమే పోతుంది. అసలు నీవు నరకానికే పోతావు నాన్న, నువ్వు నాకు దక్కకుండా పోతావు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే జారత్వానికి, వ్యభిచారానికి దూరంగా ఉండు ఉండు ఉండు. ఆది పుట్టినప్పటి నుంచి మనుషులందరూ దీంతో పతనమైపోతున్నారు నాయన. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. ఎందుకు ఈ హెచ్చరిక అంటే దేవుడు బాధ తట్టుకోలేకపోతున్నాడు. అందరూ జారము చేసి నరకాగ్నిలోనికి వెళుతుంటే ఎన్ని రోజులని ఆయన తట్టుకుంటాడండి? ఒక్కరా ఇద్దరా? అందుకే ఈ బుద్ధి లేని వాళ్ళ గురించి దేవుడు అంటున్నాడు, ఈ వ్యభిచారం జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధి శూన్యుడు అంటున్నాడు. ఒకసారి అదే బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూద్దామండి. 32వ వచనం. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు, వానికి బుద్ధే లేదు. ఎందుకు బుద్ధి లేదంటే జారత్వము జరిగించువాడు తన స్వనాశనమునకు కోరువాడే అంటున్నాడండి. ఇదిగో ఈ కార్యక్రమాలు చేసేవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే వాడు దెబ్బలకును అవమానములకును పాత్రుడగును. వానికి చెప్పు దెబ్బలు ఖచ్చితంగా పడతాయి, అవమానం పాలవుతాడు. ఇది దేవుడు చెప్పాడంటే జరిగి తీరుతుంది. జారత్వం వ్యభిచారం వల్ల జరిగే కార్యక్రమాలు వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. బైబిల్ దేవుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32, 33 వచనాలలో అంటున్నాడు, వానికి కలుగు అపకీర్తి వానికి ఇక ఎప్పటికీ పోదు. 10 మందిలో మంచివాడు అనిపించుకోవాలంటే నీ క్యారెక్టర్ చూసిన వాళ్ళంతా ఇక నిన్ను నమ్మరు. కనుక బిడ్డ, నిన్ను అవమానపాలు చేసుకుంటే దేవుని పనిగా నన్ను ఒకవేళ నా గురించి ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలంటే నీ క్యారెక్టర్ బాగాలేకపోతే ఎలా చెప్తావు నైనా? క్యారెక్టర్ను పాడు చేసుకోకయ్యా. నీకు నేను జీవితాన్ని ఇచ్చింది దేవుని కొరకు బ్రతకాలని, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికని. కనుక నువ్వు నీ క్యారెక్టర్ని కూడా పోగొట్టుకుంటావు. జారశ్రీ దగ్గరికి వెళ్తే నువ్వు నాకు పనికి రాకుండా పోతావు. ఆత్మలను రక్షించే పని నువ్వు చేయలేవు, నరకానికి పోతావు, నాకు పనికి రాకుండా పోతావు. ఇంత భయంకరమైన కార్యక్రమం ఉంది కాబట్టి నాన్న నువ్వు చాలా జాగ్రత్త అని జారత్వం గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇంకా ఆయన మాట్లాడుతున్న మాట మనం బైబిల్లో చూస్తే అసలు జారత్వం జరిగించేవానికి తెలియని అసలు సిసలైన విషయం బుద్ధి శూన్యుడు. వానికి ఏ బుద్ధి లేదంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ఒకసారి. 15వ వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎదగరా? క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేష యొక్క అవయములుగా చేయుదురా? అదంత మాత్రము తగదు. అంటే ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ శరీరము, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ శరీరము ఎంత గొప్పదంటే ఇది దేవునికి అవయవాలు. బాప్తిసం పొందిన వెంటనే క్రీస్తు నీలోనికి వచ్చిన తర్వాత ఈ అవయవాలన్నీ క్రీస్తుకు అయిపోయాయి, అప్పగించావు. అయ్యా ఇప్పటి నుండి నేను బ్రతుకుతున్న ఈ బ్రతుకు నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. అదే పౌలు అంటాడు చూడండి, బ్రతుకుట క్రీస్తే అంటాడు చూడండి. ఇప్పుడేమో అవయవాలని క్రీస్తుకు అప్పచెప్పించి మళ్ళా నువ్వు వేష దగ్గరికి వెళ్తున్నావు అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, క్రీస్తు అవయవులను తీసుకెళ్ళి వ్యభిచారి దగ్గరికి వెళ్తున్నావే, వేషకు అప్పగిస్తున్నావే, ఇది తప్పు నాన్న అంటున్నాడండి. ఎందుకంటేదండి దేవుడు చాలా మంచివాడు, విషయం అంతా చెప్తున్నాడు. దేహము దేవునికి ఆలయం అయినప్పుడు ఈ ఆలయాన్ని పాడు చేయొద్దు. పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడంటే నువ్వు బెన్నపోతావు. అందుకేనండి ఎయిడ్స్ వచ్చిపోతున్నాడు. ఎందుకు కారణం? దేవుని ఆలయాన్ని పాడు చేశారు కనుకనే కదండి. పోవద్దు, జారత్వానికి దూరంగా ఉండు. ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవునికి అన్యాయం చేస్తున్నాను, దేవునికి మొక్కుబడిగా వచ్చి దేవుడా నీ కొరకు బ్రతుకుతానని చెప్పి దేవునికే నువ్వు అన్యాయం చేస్తున్నావు కనుక దేవుడు అంటున్నాడు. అదే అధ్యాయము 8వ వచనంలో చూడండి, అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. మీ సహోదరులకే, ఎదుటివాడు నీ సహోదరుడు. మరి ఎదుటివాడు నీ సహోదరుడైతే నీ సహోదరునికి నువ్వు అన్యాయం చేయొచ్చా? పొరుగువాని భార్యను ఆశించవచ్చా? అందుకే 10 ఆజ్ఞలలో దేవుడు కూడా చెబుతూ ఏమంటున్నాడంటే మీ సహోదరులకే ఇలాగ చేయుచున్నారు. సహోదరులకే ఏం చేస్తున్నారు తెలుసా? ఒకసారి నిర్గమాకాండం 20వ అధ్యాయంలోనికి వెళ్తే ఆ రోజు ఇశ్రాయేలుల పరిస్థితి కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందంటే వాళ్ళు దేవుడు చెప్పిన ప్రకారంగా లేరండి. ఒకసారి నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దామండి.
12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు చెప్పాడండి. ఇక్కడ కూడా ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలలో చెప్పాడు. నువ్వేం చేశావు? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ సహోదరుని ఇల్లు ఆశింపగాకు, నీ సహోదరుని మీద అబద్ధ సాక్ష్యం పలకాకు. 17వ వచనంలో ఇంపార్టెంట్ విషయం అండి. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను నీవు ఆశింపకూడదు అని పర్ఫెక్ట్గా చెబితే, అంతసేపు ఉన్న పొరుగువాని మీద ఉన్న వాటిపైనే, పొరుగువాని భార్యపైనే, పొరుగువాని పిల్లలపైనే, పొరుగువాని ఈరోజు ఆశించిన వాడు ఎవడున్నాడు చెప్పండి? జారత్వం, వ్యభిచారం, ఇవన్నీ ఆశతోనే కదా. లోకములో ఉన్న వాటినన్నిటిని ప్రేమించుతున్నారు. దేవుడు చెప్పిన మాటలు ఎవరు వినట్లేదండి. పొరుగువాని భార్యనైనను, పొరుగువానిది దేనినైనను నీవు ఆశింపకూడదంటే ఇప్పుడు దేనికి మీద ఆశ ఎక్కువ చెప్పండి? 1 కొరింథీ 6లో చెప్తున్నాడు ఏమని? మీరు సహోదరునికే ఇలాగ చేయుచున్నారే, మరి ఇప్పుడు అన్యాయం చేస్తున్నారే, మరి యేసుకు మీరు అన్యాయం చేయరా? క్రీస్తు యొక్క అవయవములను వ్యభిచారి దగ్గరికి తీసుకెళ్తాను, ఇది అన్యాయం కాదా అని ఆయన అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. దేవుని మీరు ఏం మోసం చేస్తారు మీరు? కాబట్టి దేవుని రాజ్యమునకు జారులైనను విగ్రహారాధికులైనను చెప్పాడు. జారులైనను విగ్రహారాధికులైనను, పురుషులు సంయోగులైనను, ఆడంగితనం గలవారైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి రారు. మీరంతే జాగ్రత్త. ఎందుకంటే దేవుని చిత్తం ఏదో తెలియక భూమి మీద బ్రతుకుతున్నావే, ఆయన చిత్తాన్ని తెలుసుకునే ముందు ఇదిగో ఈ పనిని నువ్వు చేయొద్దు అని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు మనకు. ఏంటా పని తెలుసా? జారత్వం దేవునికి ఇష్టము లేనిది, వ్యభిచారం దేవునికి ఇష్టము లేని పని. అలా చేసే వాళ్ళను దేవుని రాజ్యానికైనా రానివ్వడట. కాబట్టి దేవుని పిల్లలారా, మన దేహాలను మనం కాపాడుకోవాలి. వ్యభిచారం, జారత్వం అన్నది ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయిందంటేనండి, ఆ రోజు చేస్తేనే వ్యభిచారం పడకలో. కానీ ఈనాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటున్నాడు, ఒక్క మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మీ హృదయములో వ్యభిచరించిన వారగుదురు కదా అంటున్నాడు. 27వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పినబడే మాట ఇంతవరకు మీరు విన్నారు కదా. పొరుగువాని భార్యతో మీరు వ్యభిచారం చేయొద్దని చెప్పారు కదా. ఇప్పుడు ఇది కూడా చేయకండి. ఇది కొత్త నిబంధన, దేవుడు పెట్టిన రూల్. ఏంటంటే, నేను మీతో చెప్పబడినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో అదో రకమైన చూపు, కామపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. వ్యభిచారులకు, జాగ్రత్తం చేసే వాళ్ళకి పరలోకం లేదన్నారు కదా. అయితే నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చూపులతో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులముగా ఉండాలన్న కోరిక దేవునికి ఉందండి. ప్రతి వాటిలో, ప్రతి క్రియలో మన హృదయం శుద్ధిగా ఉండాలంటే చూపులతోనూ చేతులతోనూ మనము యేసులాగా మారిపోవాలండి. చూసారా అండి దేవుని యొక్క చిత్తం ఏంటో? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చివరి మాట 4వ అధ్యాయం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూద్దాం. చివరి మాటలు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ప్రభువా అని పిలిస్తే కొందరు చిత్తాన్ని నెరవేర్చాలి. అందులో దేవుడు చెబుతున్న చిత్తం ఏంటంటే, మీ శరీరాన్ని జారత్వానికి, వ్యభిచారానికి, ఈ లోక మాలిన్యం అంటుకోకుండా చేసుకోవటానికి ఎవడైతే సిద్ధపడతాడో వాడు పరలోకానికి అర్హుడు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని, దేవుని మాటలు తెలియక ఇలాంటివన్నీ అన్యజనుల వలె కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందు, ఘనత ఎందు తన శరీరమును ఎట్లు కాపాడుకొన వలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. ఎరిగియుండుటయే అంటే ఇదిగో ఈ పాఠమంతా నీకు తెలిసి ఉండాలి.
జారత్వమునకు దూరముగా పారిపోవడం దేవుని చిత్తమన్న ఈ పాఠం ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మాటలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలి. యవ్వనులకు తెలియాలి, పిల్లలకు తెలియాలి, ముసలి వాటలకు తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎరిగి ఉండాలి అంటే తెలుసుకోవాలి. ఏది జారత్వం, జారస్త్రీలు ఎలా ఉంటారు. ఇంతవరకు మనము జారత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు పురుష స్త్రీల గురించే మాట్లాడుకున్నాం బాగా. యవనస్తుల గురించి చెప్పలేదంటారా? మగవారి గురించి చెప్పలేదంటారా? ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 33వ వచనంలో మగవాళ్ళ క్యారెక్టర్ గురించి కూడా చెప్పాడండి. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. ఆడవారి గురించి చెబుతాడు, మగవారి గురించి కూడా చెబుతాడండి. 33వ వచనంలో ఏముందో ఒకసారి చూద్దాం. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు ఆడవాళ్ళ దగ్గర, అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. అంటే మగాడు కూడా ఆడదానికి నేర్పిస్తున్నాడా? కామమును తీర్చుకోవడానికి ఎన్నో మాటలు చెప్తున్నాడా? ఆ జారస్త్రీ చెప్పిన మాటల మాదిరిగా. ఎస్, మగవాడు తక్కువ కాదు. మగవాడి గురించి కూడా దేవుడు రాశాడు. కామము తీర్చుకోవటానికై ఏం చేస్తున్నాడట? నువ్వెంతో ఉపాయముగా నటించుచున్నావు. అబ్బాయి, ఏమి నటన నాయన. ఐ లవ్ యూ అంటావు, వెంట పడతావు, ఆమెతో కామ కార్యక్రమాలు చేసినంత వరకు నటించి తర్వాత నేనా నీకు దిక్కు, ఎవరు లేరు పో అని గెట్అవుట్ అంటావు. అబ్బా, నువ్వు మగవాడివి. మగవాడైనా ఆడవారైనా ఇలాంటి వారు అందరూ ఉన్నారండి. ఒకరికొకరు ఎవరు తీసుకొని పోయేవాళ్ళు కాదు, అందరూ సమానమే. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, ఆ రోజు వ్యభిచారం చేసిన వారు రాళ్లతో కొట్టి చంపించేవాడు పాతకాలంలో. ఇప్పుడు కూడా నీ పాపాలు ఎక్కువైపోతే, నువ్వు ఎంతోమందిని నాశనం చేస్తే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం, హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 39వ వచనం 38వ వచనం. జారినులై హత్యలు జరిగించు స్త్రీలకు రావాల్సిన తీర్పు నీకు విధించి, ఎవరైతే జారత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఎంతోమంది నాశనం చేస్తున్నారో ఆ జారినులై హత్యలు జరిగించు స్త్రీలు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జారత్వం ఎక్కువైపోయి హత్యలే చేస్తున్నారటండి. ఇంకా మనుషులను కరుణ, కఠినం, దయా దాక్షిణ్యం ఏమీ లేకుండా మగవాళ్ళందరినీ చంపేస్తున్నారట. హత్యలు చేయి స్త్రీలు జారత్వంలో ముదిరిపోయి హత్యలు చేస్తుంటే వాళ్ళకు రావాల్సిన తీర్పు నీకు విధించి, క్రోధముతోను రోషముతోను నీకు రక్తం నియమించును. జార స్త్రీని నేను వదిలిపెట్టిన భూమి మీద బ్రతికున్నప్పుడే ఆమెను ఎలా చేస్తానో తెలుసా? ఏం చేస్తుందో చూడండి ఒకసారి. 39వ వచనం. వారి చేతికి నిన్ను అప్పగించను, ఎవరి చేతనైతే నువ్వు జారత్వం చేశావో వాళ్ళ చేతికే నిన్ను అప్పగించేస్తాను. నీవు కట్టిన గుళ్ళను వారు పడద్రోసి, నీవు నిలబెట్టిన బలిపెట్టిన ఓడబెరికి నీ బట్టలను తీసేసి, నీ సొగసైన ఆభరణములు తీసుకొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనులుగాను చేయుదురు. జారస్త్రీకి చివరిగా దేవుడు చేయబోయేటువంటి ప్రతిఘటన. బట్టలు తీసేస్తారు, నీ ఆభరణాలు తీసేస్తారు, అన్ని నిన్ను దిగంబరిగా వస్త్రహీనులుగా చేయుదురు. 40వ వచనం. వారు నీ మీదికి సమూహములు రప్పించి గ్యాంగ్ రౌడీలను అందరినీ రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తుల చేత నిన్ను పొడిచి వేయుదురు. దేవుడు చూశారా చూడండి. వారిని ఇళ్లను అగ్ని చేత కాల్చుదురు, అనేక స్త్రీలు చూస్తుండగా నీకు శిక్ష విధించురు. ఈలాగున నేను నీ వేషతత్వమును మాన్పింపగా నీవిక పడుపు సొమ్మిక ఉందువు. ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకుందును అంటున్నాడు. దేవుడు చూస్తా ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఎంతోమందిని పడదోసి పాతాళానికి, నరకానికి నువ్వు పంపిస్తుంటే ఈరోజు ఎంతోమంది హత్యలు జరుగుతున్నాయి, కృష్ణాలు పోసి కాల్ చేస్తున్నారు. అనుభవించిన తర్వాత వాళ్ళందరికీ ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది ఇది అన్నప్పుడు బైబిల్లో దేవుడు అంటున్నాడు, నా క్రోధము నీ మీద నేను తీర్చుకుంటున్నాను. జారస్త్రీవై ఎంతోమంది చేత ఎన్నో అన్యాయాలు చేయించి ఇలా చేస్తున్నావు అని ప్రతిఘటన దేవుడే. అందుకేనండి ఈనాడు స్త్రీలు అలా చనిపోతున్నారు మగాళ్ళ చేతిలో. ఆడవాళ్ళు మగాళ్ళ చేతిలో చనిపోతున్నారు, మగాళ్ళు ఆడవాళ్ళ చేతిలో చనిపోతున్నారు. భర్తకు ప్రియుడు మోజులో పడి భర్తను చంపిన ఆడవాళ్ళు లేరా? మగవాళ్ళను చంపుతున్నాడు దేవుడు, ఆడవాళ్ళను చంపుతున్నాడు. మొత్తానికి జారత్వం మానమంటున్నాడు. ఎందుకంటే మానకుంటే భూమి మీద ఒప్పుకోడు, చనిపోయిన తర్వాత నరకంలో వేయక మానడు. ఇంత కఠినమైన పరిస్థితి ఉంది కనుకనే జారత్వము నుండి తప్పించుకొని మన శరీరంలో కాపాడుకొనుటయే, జారత్వం నుంచి పారిపోవుటయే దేవుని చిత్తముగా ఉంది. ప్రియులారా, ఈ మాటలు వినండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి, వినిపించండి. ఎందుకంటే ఈ మాటలు అందరికీ దొరికేవి కాదండి, అందరికీ అర్థమయ్యేవి కావు. ఇవి మనుషుల మాటలు కాదు, నా మాటలు కాదండి, దేవుని మనసులో ఉన్న మంచి మాటలు. కనుక మీరందరూ కలిసి ఈ మాటలు వినిన తర్వాత
10 మందికి ఈ మాట వినిపించగలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. మీ సహోదరుడు బ్రదర్ క్రిస్టఫర్.